మరి మామూలు నీరే, మరుగుతున్న నీళ్ళల్లో మరి కాఫీ బీన్స్ వేసినప్పుడు దాని కలర్ మారిపోయింది, టెక్స్చర్ మారిపోయింది. మరి నైస్ అరోమా ఇచ్చి ఒక నూతన విధానంలో మరి ఆ నీరు కాఫీ బీన్స్ వేసినప్పుడు మరి ఏ రీతిగా మార్చుకుందో, మరి ప్రతి పరిస్థితిలో కూడా ప్రార్థన, స్తుతి, దైవ ధ్యానం అనేది కలిపినప్పుడు మరి ప్రతి పరిస్థితిలో బలహీనం అవ్వకుండా, కఠినంగా ఉండకుండా, ప్రభు కృపలో, పరిశుద్ధాత్మ నడిపింపులో జీవితాన్ని మరి ఆశీర్వాదకరంగా మార్చుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ జలం ఎక్కడ ప్రవహిస్తే అక్కడ సస్య సంపద, సంతోషం, సమృద్ధి ఉంటుంది. మరి మన నాగరికతలు చూస్తే మరి హరప్పా అని, మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇవన్నీ కూడా మరి నీరు ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటుందో అక్కడ నాగరికత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆశీర్వాదం, అభివృద్ధి, క్షేమాభివృద్ధి కలుగుతుంది. అలాగే ప్రతి క్రిస్టియన్ కూడా మరి ఆ జలము వలె ఆశీర్వాదకరంగా ఎప్పుడు